మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎంతో సమయం వెచ్చించి ఇక్కడ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎట్లా చేయాలనే దాన్ని జరిగే చర్చలో మీరందరూ పాల్గొన్నందుకు మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాము. జనసేన పార్టీ ఇప్పుడున్న వర్తమాన రాజకీయాల్లో నేను కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయంగా క్రియాశీలంగా ఉన్నా కూడా జనసేన పార్టీకి ప్రత్యేక విధానం, ప్రత్యేకమైన భావజాలం, ప్రత్యేకమైన క్రమశిక్షణ. ఈరోజు మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి గారిని మొదలు పెడితే ఎన్ని అవమానాలు, ఎన్ని అవహేళనలు. మనం ఏదన్నా చిన్నది మనకు జరగకపోతేనో ఒక కార్యకర్తగా మనం ఇంత బాధపడతామే. మరి వాళ్ళిద్దరూ అన్నదమ్ములు ఇద్దరు కూడా మేరు పర్వతం లాంటి వ్యక్తిత్వం గలవారు ఈ రాష్ట్రంలో. అయినా సరే అన్ని ఒడిదుడుకులు కూడా తట్టుకొని పార్టీని ఇది 14వ సంవత్సరం నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇంతకుముందు ఆమె నగిరి రోజా అసెంబ్లీలోకి కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా తాకనేడు మా జగనన్న పవన్ కళ్యాణ్ అని చెప్పారంటే ఈరోజు మీ గతంతా ఏమైంది? మీరు అసెంబ్లీని చూసేదానికి కూడా మీ వల్ల కావడంలే. అసెంబ్లీలోకి వచ్చేదానికి కూడా మీ 11 మంది గెలిపించిన వాళ్ళు కూడా రాలేక సిగ్గుతో చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే రాజకీయాల్లో ఇప్పుడు ఇక్కడ మీరందరూ ఉన్నారు. ఎవరెవరి వ్యాపారాలు, ఎవరెవరి కుటుంబాలు, ఎవరెవరి సంపాదన వాళ్ళకందరికీ ఉంది. కానీ మనం ఎందుకు ఒక రాజకీయ పార్టీలోకి రావాలనుకుంటాం? ఎందుకు ఆ రాజకీయ పార్టీలో పనిచేయాలనుకుంటాం? ఎందుకంటే సమాజంలో ఒక గౌరవం, ఒక గుర్తింపు. కాబట్టి ఇప్పుడు ఇన్నాళ్ళు జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమం వేరు, ఈ సంవత్సరం జరుగుతున్న సభ్యత్వ కార్యక్రమం వేరు. పవన్ కళ్యాణ్ గారు గుడ్డిగా ఆయనను ఫాలో అయిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈరోజు దాదాపు జనసేన పార్టీలోని చిరు కార్యకర్తలకు కూడా దాదాపు 3500 మందికి ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన నామినేటెడ్ పోస్టులు రావడం జరిగింది. కాబట్టి మీరందరూ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నది. ఈసారి సభ్యత్వం అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతకుముందు శివరాం గారు చెప్పినట్లు 3 రకాలుగా సభ్యత్వాన్ని డివైడ్ చేసినారు. ఒకటి వచ్చి ఉద్యమి, అంటే ఇంతకుముందు క్రియాశీలక కార్యకర్త అనే వాళ్ళని ఇప్పుడు ఉద్యమి అని సంబోధిస్తాం. ఆ ఉద్యమి కూడా గత సంవత్సరం అంతా కూడా 500 రూపాయలు ఉన్న సభ్యత్వాన్ని 100 రూపాయలు తగ్గించి 400 రూపాయలు చేశారు. కానీ ఏ కార్యకర్త అయినా సరే, జనసేన పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యుడు యాక్సిడెంట్లో చనిపోయినా, ప్రమాదవశాత్తు చనిపోయినా వాళ్ళకు 500 రూపాయలు, 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది అంటే మనం కట్టే 400లతో కాదు, దానికి సగం మళ్ళా ఎగేసి తన సొంత డబ్బులతో పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ కంపెనీలు కడుతున్నారు. కాబట్టే ఇన్ని వేల మందికి 5 లక్షల రూపాయలు పార్టీ తరఫున ఇన్సూరెన్స్ ద్వారా ఇవ్వగలిగినాం. రెండవది సాధక్ అంటే ఎవరైతే ఉద్యమి అనే కార్యకర్తని పార్టీలో చేరుస్తాడో, ఇంతకుముందు మనం క్రియా వాలంటీర్ అనేవాళ్ళం, ఇప్పుడు అది సాధక్ అయింది. 3 ప్రదాత అంటే ఇప్పుడు నిన్న కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, లక్షల మెదళ్లను కదిలించే సామర్థ్యం ఉండే వాళ్ళు కూడా సాధకులే. ఇంతకుముందు శివరాం గారు చెప్పినట్లు ఒక మంచి పాట రాసి ట్యూన్ చేసి పార్టీకి ఇస్తారు. అది యూట్యూబ్లో కొన్ని లక్షల మందికి వైరల్ అవుతుంది. వాళ్ళు ప్రదాతే. పార్టీకి తన మేధో సంపత్తిని ఖర్చు పెట్టి ఇప్పుడు రాజేష్ గారు ఉన్నారు, ఐటీ వింగ్, లక్ష్మణ్, వీళ్ళంతా కూడా ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. దాని బ్యాక్ ఎండ్ అనమాట, వెనకమాల నుంచి వాళ్ళు ప్రదాతలే. అట్లా పార్టీకి ఏదన్నా ఆర్థికంగా తోడ్పడేవాళ్ళు. ఎందుకంటే అందరూ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అందరూ నేరుగా పార్టీకి రాత్రింబళ్ళు కష్టపడలేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పార్టీ అంటే అభిమానం, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. వీళ్ళందరూ కూడా తమ వ్యాపారాల్లోనూ తమ ఉద్యోగాల్లోనూ వాళ్ళు బిజీగా ఉండి
వాళ్ళు రాలేకపోయినా పార్టీకి ఏదో రకంగా వాళ్ళు ఉపయోగపడే వాళ్ళు కూడా ప్రదాత అంటారు. మరి ముఖ్యంగా నేను మీ అందరికీ చెప్పేది ఏమంటే, మనం ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో ఉన్నాం. మ్యాక్సిమం మే జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మీలో నామినేటెడ్ పోస్టులు పొంది వాళ్ళు నామినేటెడ్ పోస్టులు ఆశించి రాకపోతే కొంచెం నిరుత్సాహపడిన వాళ్ళందరికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఒక సువర్ణ అవకాశం. కాబట్టి మీరు ప్రిస్టేజ్గా తీసుకొని కొద్దిగా కష్టపడి పార్టీ భావజాలం నచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసం ఉండి వాళ్ళని కూడా మీరు కానీ పోయి టచ్ చేయగలిగితే వాళ్ళందరూ కూడా వాలంటీర్గా స్పాంటేనియస్గా ఉద్యమి తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మళ్ళా కూడా చెప్తాను, మనం ఇప్పుడు కౌన్సిలర్లు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇలా అనేక పదవులు రాబోతున్నాయి, ఎన్నికలు రాబోతున్నాయి. అందులోనూ మనం ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి అటు తెలుగుదేశం, ఇటు బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా అగ్రనాయకత్వం కూర్చొని సమన్వయం చేసుకుని మన జనసేన పార్టీకి రావాల్సిన కోటాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మనకు అక్కడ ఫైట్ చేసినా సరే తీసుకొని వస్తారు. కాకపోతే ఎవరైతే కౌన్సిలర్గా కంటెస్ట్ చేయాలి ఉంటారు, ఇప్పుడు జగదీష్ గారు కావచ్చు, అడపా సురేందర్ కావచ్చు, బండి మనోహర్ గారు కావచ్చు, నేనైనా కావచ్చు, మన పురం నగేష్ కావచ్చు. ఇప్పుడు నేను కూడా రేపు ఏదన్నా నేను ఒక పదవి ఆశించినప్పుడు నా పనితీరు ఎట్ట కనబడుతుంది? మన ఇంట్లో మన పిల్లలు స్కూల్కి పోతారు, వాడు బాగా చదువుతున్నారా లేదా అనేది దేంట్లో తెలుస్తుంది? ప్రోగ్రెస్ రిపోర్ట్, టీచర్లు ఇచ్చే ప్రోగ్రెస్ రిపోర్ట్లో తెలుస్తుంది. కాబట్టి మనం ఈసారి పోటీ చేయాలన్న తలంపు ఉన్నప్పుడు మనకు ఇది సువర్ణ అవకాశం. ఈ అవకాశంలో మనం ఎంతమంది సభ్యుల్ని, మళ్ళా చెప్తున్నా, ఏదో మెంబర్ని చేర్చాలి కాబట్టి ఎవరినో చేర్చకుండా పార్టీ అంటే ఇష్టం ఉండి, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండి, పార్టీ భావజాలం నచ్చి వాళ్ళని మాత్రమే పార్టీలోకి తీసుకొని మనము ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, ఇప్పుడున్న అన్నమయ్య జిల్లాలో మదనపల్లె టాప్లో ఉండేటట్లు మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని, ఎవరైతే మీరు సభ్యత్వాలు పోటీ చేయాలని ఆశించి మీరు సభ్యత్వాలు ఎక్కువ చేసినప్పుడు మీ కోరిక నెరవేర్చేదానికి నేను పార్టీ పెద్దలు మనోహర్ గారు కావచ్చు, రామ్ తాళ్ళూరి గారు కావచ్చు, పిడుగు హరిప్రసాద్ గారు కావచ్చు, ఫైనల్గా మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను పోయి మొండి కూర్చొని కొట్లాడైనా సరే వాళ్ళకు అవకాశం కల్పించేట్లు చేసే పూచి హామీ నాదని చెప్పి తెలియజేసుకుంటూ, ఈసారి మాత్రం దాన్ని ప్రెస్టేజ్గా తీసుకుని అందరూ కూడా సభ్యత్వాలు చేయాలని చెప్పనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరూ నమస్కారం. ఈరోజు మదనపల్లి నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి జన సైనికునికి మరియు మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. మాకంతే చాలా సంతోషంగా ఉంది. ఈ నెల 26 నుంచి సభ్యత్వాలు మళ్ళా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా సభ్యత్వాలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈసారి కొంచెం పటిష్టంగా బలంగా మా అధ్యక్షులు ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ విధంగా మా ప్రయాణం ఉంటుంది. దీంట్లో మొట్టమొదటిగా సాధక్ అనే అతను చాలా ఇంపార్టెంట్ పర్సన్. సాధక్ అంటే ఎవరైతే క్రియాశీలక కార్యకర్తని పార్టీలో చేర్చుకుంటారో, ఒక కార్యకర్తను కొత్తగా కార్యకర్తను చేర్చుకుంటారో అతన్ని సాధక్ అంటారు. సాధక్ చేయాల్సింది మొట్టమొదటిగా ఏమంటే మన పార్టీ సిద్ధాంతాలని, మన పార్టీ భావజాలాల్ని, మన పార్టీ ఏవైతే ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తుందో ఆలోచనలు ఉండే వాళ్ళని మాత్రమే మన పార్టీలోకి తీసుకోవాలి. ఇక్కడ టార్గెట్ ఏం లేదు, కోటాను కోట్లు చేసే సభ్యత్వాలు అనేది ఏం లేదు, టార్గెట్ లేదు. ప్రతి సభ్యుడు కూడా, మనకు వచ్చే ప్రతి సభ్యుడు కూడా ఇంతకుముందు చెప్పినట్టు మన భావజాలం, పార్టీ భావజాలం, పార్టీ సిద్ధాంతాలు ఇవి చాలా ఇంపార్టెంట్. అట్లా ఆ సాధక్ అనే అతనికి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా కొత్తగా సభ్యుని పార్టీలో చేర్చుకోవచ్చు. కొత్తగా పార్టీలోకి వచ్చిన సభ్యుల పేర్లు ఉద్యమి అంటారు. అతను కూడా ఏదో రూలింగ్లో ఉండాము, మనకేదో మంచి జరుగుతుంది అని రాకూడదు. వెరీ క్లియర్. అదే సాధక్ గమనించాల్సింది. దీంట్లో ఆ కొత్తగా వచ్చిన వ్యక్తికి ఈసారి ఎలిజిబిలిటీ ఉంటాయి. సర్పంచ్గా పోటీ చేసే ఎలిజిబిలిటీ వస్తుంది,
ఎంపీటీసీగా పోటీ చేసే ఎలిజిబిలిటీస్ వస్తుంది, ఈ సాధకులు కూడా వస్తుంది, వార్డు మెంబర్స్గా పోటీ చేసే ఎలిజిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి మన పార్టీలోకి వచ్చే ప్రతి కార్యకర్తకి, చిన్నైన కార్యకర్తకి అన్ని రకాలుగా కూడా మనం పెద్దపీట వేయడం జరుగుతుంది. సో సాధక్ చేయాల్సిన పని ఇది. దాని తర్వాత ప్రదాత అంటారు. ప్రదాత వచ్చిందో 4-5 రకాలుగా మనం ప్రదాత గురించి చెప్పుకోవచ్చు. ప్రదాతను కూడా మనం తీసుకోవాలి. సాధక్ అనే అతను ప్రదాతను కూడా తీసుకోవాలి. ప్రదాత వచ్చిందో అతను మేధా సంపత్తిని ఉపయోగించి, మేధస్సును ఉపయోగించి మన పార్టీకి మంచి చేయాలి. అల్టిమేట్గా ప్రజలు కూడా మంచి చేయగల అది అతని మేధస్సుతో మనకి పనికొచ్చే విధంగా అతని ప్రదాత అంటారు. ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేస్తే అతని ప్రదాత అంటారు. కొంతమంది యాప్స్ డిజైన్ చేయిస్తారు, కంప్యూటర్ యాప్స్, అతన్ని కూడా ప్రదాత అంటారు. ఏదైనా మన పార్టీకి, ప్రజలకి, మన కార్యకర్తలకి పనిచేసే బ్యాక్ ఎండ్లో ఉండొచ్చు, ఫ్రంట్ ఎండ్లో ఉండొచ్చు, అన్ని రకాలుగా హెల్ప్ చేసే అతన్ని ప్రదాత అంటారు. కాబట్టి ప్రదాత ఇంపార్టెంటే, మనకి సాధకు ఇంపార్టెంటే. ఇట్లా ఈ 3 కలయికలతోనే మన పార్టీ ముందుకెళ్లాలని మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడం జరిగింది. ఈసారి ప్రతి సభ్యుని కూడా 400 రూపాయలే సభ్యత్వం. మన మదనపల్లి కాన్స్టిట్యూషన్ మాత్రమే చేయాల్సి వస్తారు. ఇంతకుముందు 63 మంది సాధకులు ఉన్నారు. ఇప్పుడు దాదాపు 180 మెంబర్స్ కూడా ఆ లింకులు వచ్చే ఏర్పాట్లు ఐటీ కోఆర్డినేటర్ రాజేష్ గారు చేస్తున్నారు, మన మదనపల్లి పార్టీ ఇన్ఛార్జ్ రామదాస్ అన్న ఆధ్వర్యంలో. కాబట్టి ఇక్కడ రాగద్వేషాలు లేవు, వేరే ఇంకేం లేదు, గ్రూపులు ఏం లేవు. అందరూ కూడా పార్టీకి పనిచేసే వాళ్ళే. ఎవరైతే సాధకగా ఉండి మేము సభ్యత్వాలు చేపిస్తామంటామో ఈరోజు వార్డు పరంగా, ఆ గ్రామ పరంగా, ఆ పంచాయతీ పరంగా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈసారి మీరు ఎన్రోల్ చేసేటప్పుడు పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా దాంట్లో ఉంటుంది, వార్డ్ నెంబర్ కూడా ఉంటుంది. కాబట్టి అది కూడా 2 ఫిలప్ చేయాలా. అది ఫిలప్ చేసి ఇస్తేనే క్రియాశీలక మెంబర్ అతను అవుతాడు. మొట్టమొదటిగా ఎన్నో పార్టీలు ఉండొచ్చు. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొదటి సభ్యత్వం 2 కోట్లు ఇచ్చి ఆయన మొదటి సభ్యత్వం తీసుకోగలిగారు. ఎందుకు 2 కోట్లు? మన పార్టీకే కాదు, ప్రజలు కూడా ఎన్నో సందర్భాలు ఇవ్వడం జరిగింది. భారతదేశ సైనికులు డబ్బులు ఇవ్వడం జరిగింది, కౌలు రైతులు డబ్బులు ఇవ్వడం జరిగింది, ఆయన సొంతం సంపాదించిన డబ్బులు. సో పార్టీ కోసం పనిచేసేదే కాదు, పార్టీ కోసం ఖర్చు పెట్టేది కూడా ఇంపార్టెంటే. పార్టీ కోసము, కార్యకర్తల కోసం, ప్రజల కోసం తన సంపాదించిన డబ్బులు కొంత ఖర్చు పెట్టే అతన్ని కూడా మనం తీసుకోవాలి పార్టీలోకి అనేది ఆయన మనం చూపించిన దారి. కాబట్టి మనము అందరి పార్టీల మాదిరి కాకుండా మనది ప్రత్యేకమైన పార్టీ, ప్రజల పార్టీ. కాబట్టి ప్రజలకు ఏ విధంగా మనం మంచి చేస్తున్నాం, మన అధ్యక్షులు మంచి చేస్తున్నారో దాన్నే ఫాలో కావాలని నేను ఈ సందర్భంగా కోరుచున్నాను. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా మనం తెలియజేయడం ఏమనగా, మనకు ఇష్టమైనటువంటి, నిజాయితీగా పనిచేసేటటువంటి, చిత్తశుద్ధితో పనిచేసే కార్యవర్గం కలిగినటువంటి పార్టీ జనసేన పార్టీ మనకు తెలిసిన విషయం. ఈ పార్టీ కోసము ఈ నెల 26వ తేదీ నుంచి ఉద్యమి క్రియాశీలక సభ్యత్వం తీసుకునేదానికి పార్టీ వారు మనకు ఆదేశించినారు. కాబట్టి ఈ నెల 26వ తేదీ నుంచి క్రియాశీల సభ్యత్వం తీసుకోవడానికి దానికి మనం అందరం కూడా కృషి చేయాలా. ఒక పార్టీకి మన పార్టీ ఏం చేసిందిరా అంటే, ఇప్పుడు ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్ కంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోతే మనకు పనులు అవుతాయి అనేటువంటి స్టేజ్లో ఉంది. మనం అంత నిజాయితీగా చేసేటువంటి ప్రభుత్వానికి, ఈ పార్టీకి, జనసేన పార్టీకి మన అందరం కూడా చేతనైన సపోర్టు మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి వ్యక్తి, ప్రతి ఉద్యోగస్తులు, ప్రతి సోదరుడు జనసేన సభ్యత్వాన్ని తీసుకొని మనకు చేతనైనటువంటి చిన్న సహాయం సభ్యత్వం తీసుకొని పార్టీ అభివృద్ధి కోసము, పార్టీ కోసము మనము అందరం సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు పల్లెల్లో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో వార్డుల్లో, మున్సిపాలిటీ వార్డుల్లో కావచ్చు, పంచాయతీ సర్పంచులు కావచ్చు, పల్లెల్లో కావచ్చు, పల్లెల కోసం ఈయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన పవన్ కళ్యాణ్ గారు. పల్లెల్లో ఇతను వచ్చిన తర్వాత దగ్గర ఒకేసారి 3,400 పైన కోట్లు తీసుకొచ్చేసి ప్రతి పల్లెలో కూడా తాగునీరు, రోడ్లు, మురికి కాలువలు నిర్మించడం, ఇంత అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలే. వైసీపీ పరిపాలనలో ఉన్నటువంటి సర్పంచులకు కూడా ప్రతి ప్రోగ్రాంకు ఆయన ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి పల్లెలు అభివృద్ధి చెందిన దానివల్ల, ఈ పార్టీ నిజాయితీగా ఉండేదానివల్ల ప్రతి పల్లెలో కూడా సర్పంచులుగా పోటీ చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, జనసేన పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు కావచ్చు, వాళ్ళ పార్టీ యొక్క అభిమానులు కావచ్చు, అందరూ కూడా సభ్యత్వాన్ని తీసుకొని ఎప్పుడూ చేయనటువంటి
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మాకు పోయిన సంవత్సరం కూడా మేము చాలా సభ్యత్వాలు చేశాం. దానికి అప్పుడు మాకందరికీ చాలా మటుకు వీళ్ళందరూ కూడా చాలా సహకరించినారు. ఇంకా చాలా మంది రాలేదు ఇక్కడికి. వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈసారి అంతకంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పల్లెల్లో కానీ వార్డుల్లో కానీ మన సైనికులందరూ కూడా బాగా చేసి మన జనసేన పార్టీకి మనం సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమంటే మనకు ఎక్కువ సభ్యత్వాలు అవసరం లేదు, చాలా చేయాలని. కానీ జనసేన పార్టీలో చేరిన ప్రతి సభ్యుడు కూడా నిజాయితీగా చేస్తాడు. వాళ్ళు స్వార్థం కోసం పనిచేయరు. ఎలాంటి స్వార్థం నాకేదో వస్తుంది ఆశించి కానీ మటుకు సభ్యత్వాలు చేయరు మన వాళ్ళంతా. నేనేదో చేస్తున్నాను, జనసేన నిజాయితీగా చేసేటువంటి కార్యకర్తలు ఉండేటువంటి పార్టీ ఇది. దీనికోసం మనం అందరం కూడా కలిసి ఈసారి మదనపల్లి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా మనము సభ్యత్వాలు ఇక్కడ ఈసారి మనం తయారు చేయాలని చెప్పేసి ఉండే 10 రోజుల్లో ప్రతి ఒక్కరూ రేయింబోలు మనం కష్టపడి మన పార్టీకి మనం చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి అంతా నాకు అందరము ఒకరికొకరు సహకరించుకొని పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ముందుకు తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 4వ విడత జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా ఇక్కడికి వేంచేసిన మా సోదర జన సైనికులకి, ముఖ్యంగా పెద్దలు జనసేన సీనియర్ నాయకులు రామాంజనేయులన్న గారికి నమస్కరిస్తూ, తొలిదశ 2021వ సంవత్సరంలో సభ్యత్వం నమోదు మొదలుపెట్టినప్పుడు 90,000 మందితో, కేవలం 90,000 మందితో ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంతెంతై వడ్డీటెంతై అన్న విధంగా 2024 ఎలక్షన్స్ ముందుగా జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ అబ్బురపడే విధంగా 6 లక్షల పైగా సభ్యత్వాలు నమోదు కావడం జరిగింది. ఆ తర్వాత తదనంతరం 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోరాటాన్ని ఒక ప్రజాకంటక ప్రభుత్వాన్ని దించడంలో కావచ్చు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ జనరంజకమైన ప్రజాపాలనను అందించడంలో కావచ్చు, జనసేన చేసిన కృషిని ప్రజలందరూ గుర్తించి పార్టీకి మరింత దగ్గరయ్యి తదనంతరం జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దాదాపు 12,96,000 మంది క్రియాశీల సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 4వ విడతగా 20 నుంచి 25 లక్షల మందిని సభ్యత్వాలు చేయించాలనే లక్ష్యంతో జరిగే ఈ మహాయజ్ఞంలో మనమందరము పాలుపంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని అందరినీ మనసారా కోరుకుంటూ, జై జనసేన.